సాంబా సాంబా అమ్మగారు. ఇగో ఈ టిఫిన్ తీసుకుపోయి చిన్నమ్మగారికి. సరే అమ్మగారు. వస్తున్నా అత్తయ్య. నువ్వేంటి ఇలా? ఏం కావాలి సాంబా? టిఫిన్ అమ్మగారు. సరే వెళ్ళు. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళు. సరే అమ్మగారు. చిన్నయ్య గారు చిన్నమ్మ గారిని రాత్రులు నిద్ర లేకుండా ఎత్తున్నట్టు కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. చలికాలం వేడి కుట్టాలంటే ఆ మాత్రం కావాలి. గీతా 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 ఇట్రారా. అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఏంద్రో చూపుల్లో తేడా కనబడుతుంది. అయ్యో అమ్మగారు, నా చూపుల్లో తేడా ఏముంది అమ్మగారు? నాటకాలు ఆడకురా. నువ్వు నా కోడల్ని ఎట్లా చూస్తానవో నేను అప్పటి నుంచి చూస్తానా. అదేం లేదు అమ్మగారు. ఇంకా నాటకాలు ఆడడానికి ట్రై చేయకు. చూసింది చెప్పు. అదేం లేదు అమ్మగారు. చిన్న అమ్మాయి గారి కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, నిద్ర లేనట్టున్నది. అదే చూసిన అమ్మగారు. అంతేనా లేకపోతే నీ మనసులో ఏమన్నా పనికిరాని ఆలోచనలు గిట్ల ఉన్నాయా? అయ్యో అమ్మగారు, మీ మీరట్టు నన్ను నమ్మండి. సరే సరే, అవో చిన్నయ్య గారు పెద్దయ్య గారు వచ్చిండు, కాళ్ళకు లిల్లిపో. సరే అమ్మగారు. రండయ్య గారు. ఏమరా సాంబా, నువ్వు టెన్షన్గా ఉన్నావు? అదేం లేదు అయ్య గారు, కొద్దిగా తలకాయ నొప్పిగా ఉంది. సరే సరే, స్నానం చేస్తాం. నీళ్ళు పెట్టు. అలాగే. కొడుకు పెళ్ళైతే చేసినాం కానీ పిల్లలు గారంటే కోడలు ఏముంటుందేమో. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మన వంశం పరువు పోతుంది. చుట్టుపారిజాతం కూడా అదే అంటారు. అయ్యగారు, ఇక్కడితో మీ వంశం ఆగిపోద్ది కావచ్చు అంటారు. నువ్వేం బాధపడకయ్యా, మన కొడుకు మన కోడలికి పిల్లలు మా పుడతాయి. అది కాదే నా బాధ. మన వంశం ఇక్కడితోటి ఆగిపోతుందా? ఊళ్ళో మన పరువు ఏమైతుంది? మీరు అవన్నీ ఆలోచించకండి అయ్యా. నేను సాంబానికి అన్ని విషయాలు చెప్పిన, మొత్తం వాడే చూసుకుంటాడు. మనిషికి ఆస్తి ఉండి పైసలు ఉండి అనుభవించడానికి పిల్లలు లేకపోతే ఆ కుటుంబం కుక్కలు చెప్పి ఇష్టారైతుంది. ఇంటి నిండా 10 మంది పిల్లలు ఉండి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కష్టపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయ్యా. అయితే మరి వాళ్ళ పిల్లలను చదువుకుందామని. పిల్లలను చదువుకుందామా? ఇంకోసారి ఈ మాట అనుకో, మొగుడు వాని కూడా చూడ గొంతు విసికి చంపుతా. మన రక్తమే ఉండాలి, మన వంశమే ఉండాలి. మరి ఏం చేద్దాం? ఇంకెన్ని రోజులు ఇట్లా? పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. అసలు విషయం కూడా తెలిసిందనుకో, మన పరిస్థితి ఎట్లుంటే చెప్పు. ఏమయ్యా, నువ్వేం ఆలోచించకు. అన్ని విషయాలు సాంబని చెప్పిన, మొత్తం వాడే చూసుకుంటాడు. నేను చెప్పింది నువ్వు చేయకు, అంతే. సరే సరే, నేను అడుగుతుంటా మరి. సరే. ఇగో ఇది చిన్నమ్మగారి గదిలో పెట్టుకో, పాలు. భయంగా ఉంది అమ్మగారు. చెప్పింది చెయ్యి. సరే అమ్మగారు.
చూస్తావా? చేసేదేమైనా ఉందా? ముందు ఈ పాలు తాగు. రోజు నేనే తాగుతున్నా. ఈ పాలు నీకోసమే కదా, నువ్వు హాయిగా నిద్రపోవడానికి. పాలు తాగి నేను నిద్రపోవడానికి కాదు, నీకు నాకు చెమటలు పుట్టించి ఆట ఆడడానికి. ఆడుకుంటున్నాం కదా, ఇంకేంటి? పాలు తాగి నేను పడుకుంటున్నా, నువ్వేమో ఏదో ఒక టైంలో ఆడతావు ఆట. ఆ టైంకి నేను మంచి నిద్రలో ఉంటున్నా. ఇదే నా నీ ఆట? మరి పాలన్నీ నేనే తాగేస్తే నువ్వే ఆడుతున్నావు ఆట. ఈసారి నువ్వు పాలు తాగు, ఆట నేను మొదలు పెడతా. వద్దు, నువ్వు నిద్రలో ఉన్నప్పుడే నాకు ఆడాలనిపిస్తుంది ఆట. నేను బంతి వేస్తే నువ్వు కొట్టాలి. కొడుతున్నా కదా. నేను పడుకున్నాక నువ్వు సింగిల్ సిక్స్లు తీస్తే ఏం లాభం? నువ్వు పాలు తాగు, తర్వాత నేను తాగుతాను. లేదు లేదు లేదు, ఈసారి నువ్వు పాలు తాగు, నేను ఆట ఆడతా. అబ్బా, నాకు నువ్వు నిద్రలో ఉన్నప్పుడే ఆడాలనిపిస్తుంది ఆట. ఎందుకలా? నాకు సిగ్గు. నువ్వు పాలు తాగాక నువ్వు కొట్టే సిక్సర్లని ఫోర్లని నీ కళ్ళల్లోకి చూస్తూ నీ షాట్స్ని ఎంజాయ్ చేయాలని ఉంది. ఇంకా నీ షార్ట్స్తో నా ఒళ్ళంతా చెమటలతో తడిసి నిద్రవ్వాలి. అవునా? ఇవాళ పొలానికి వెళ్ళి రైస్ మిల్కి వెళ్ళి జీతాలు ఇవ్వడం అయింది కదా, అందుకే నేను ఇవాళ అలసిపోయాను. ఇంకోసేపు టీవీ చూసేస్తాను. చిచి, నువ్వు ఎప్పుడు ఇంతే. పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు. సారీ బంగారం. మావయ్య మావయ్య, మీరేంది నా పక్కన పడుకున్నారు? రాత్రి మీ అత్తకు నాకు రోజులైంది, అందుకే ఇక్కడ పండుకున్నా. ఛీ, మీకు సిగ్గుందా నా పక్కన పడుకోవడానికి? సిగ్గెందుకు కూడలా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? మనిషిని కాబట్టి మర్యాదగా పడుకున్నా. అదే మృగానైతే ఎప్పుడూ బలవంతం చేసుడు. ఛీ మూర్ఖుడా, నిన్ను తండ్రిలాగా భావించాను కదరా. మావెప్పుడు తండ్రిగాడు. నా పక్కన పడుకున్నప్పుడు నీ కొడుకు గుర్తు రాలేదారా నీకు? ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే నీ గతేమవుతుందో తెలుసా నీకు? అత్త తెలిసి ఏమైందంటవా? మీ అత్తయ్యనే నన్ను ఇక్కడ పంపించింది. మీ అత్త పుణ్యమైన నేను ఖర్చులు. నీ సంగతి ఇప్పుడే అత్తయ్యకి చెప్తాను నేను. అత్తయ్య, అత్తయ్య, అరే సాంబా, ఏదిరా నువ్వు చేసే పని? బయటిరా.
రారా బయటికి రారా. అరే సాంబా, నా ఉప్పు కారం తింటే నాకే మోసం చేస్తావురా. ఏం చేసిన గారు, ఈ ఉప్పు కారం తింటున్నా కాబట్టి మీరు చెప్పినట్టు చేసిన. ఏం చేసినావురా? గదా నువ్వు చేసేది. మీరు ఎప్పుడైనా చేస్తున్నా గారు. పెద్దమ్మ గారు పాల గ్లాసులో 10 మంది కలిపి చిన్నమ్మ గారు రూమ్ లో ఎటువంటి పెట్టేస్తున్నా. తర్వాత మీరు కోడల రూమ్ లోకి వెళ్తే నేను డోర్ వేసి తలుపు దగ్గర కావాలంటున్నా. ఇంతకన్నా నమ్మకంగా ఎవరు పని చేస్తారు? ఏందత్తమ్మా వాడు చెప్పేది నిజమా? పిల్లల కోసం గీత, నా కొడుకు పిల్లలు గారని వారసుడు కావాలని ఈ పని చేసిన. పిల్లల కోసం ఇంత నీచమైన పని చేస్తావా? మామయ్యని నా దగ్గర పంపిస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? ఛీ! అది కాదు కోడలా, నా కొడుకు పిల్లలు కావాలి, మాకు వారసుడు కావాలి, అది కూడా మా రక్తమే కావాలి. ఈ సమాజంలో పిల్లలు లేకపోతే పరువు పోతుంది కదా కోడలా. అవునా? మరి నువ్వు ఇంట్లో పన్నోడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అప్పుడు పోలేదా పరువు? చెప్పే లక్ష్మి, సిగ్గులేదా కొంచెమన్నా? మీకు లేదా అయ్యగారు సిగ్గు? అమ్మగారు కోడల రూమ్ లో పొమ్మంటే పోయి పడుకోవడమేనా? అరే సాంబా, నీకెంత ధైర్యం రా నాకేందుకు మాట్లాడడానికి? మీకు చేతగానే అయ్యగారు అమ్మగారు నాతో సంబంధం పెట్టుకుంది. నిన్ను ఇగో వాని మీద ఒక్క దెబ్బ ఇట్లా పట్టదనుకో, నేను అస్సలు ఊకోను. అదండి అయ్యగారు, మీరు సుఖపడితే సరిపోతుందా కోడలతో? అమ్మగారు కూడా సుఖపడాలి కదా. ఛీ! అసలు మీరు మనుషులేనా? ఇది ఇల్లా లేక బజార్ కొంపనా? అయ్యో అమ్మ, ఇదంతా వేసింది మాకు పిల్లలు కావాలనే కదా. అలా అని నా జీవితం నాశనం చేస్తారా? అది కాదమ్మా, ఈ కోట్ల ఆస్తికి వారసులు ఎవరున్నారు? తర్వాత నువ్వే కదమ్మా. అందుకే మాకు వారసుడు కావాలని మేము అనుకున్నాం. అరే సాంబా, నేను సొంత అన్నయ్యలా అనుకున్నాను కదరా. సిగ్గులేదా ఈ పని చేయడానికి? ఉండు, ఇప్పుడే ఈ సంగతి నీ పెళ్ళానికి చెప్తా. అమ్మగారు చెప్పకండి అమ్మగారు, నా పిల్ల మొన్ననే నీళ్ళు వస్తుంది. ఈ విషయం తెలిస్తే తట్టుకోదమ్మగారు. ఎవరు వాళ్ళు? ఇంకెవరు? మీ పెళ్ళామే. వద్దండి అమ్మగారు, చెప్పకండి అమ్మగారు, నా పిల్ల మొన్ననే నీళ్ళు వస్తుంది. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు అమ్మగారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇంకొన్ని రోజులు ఆగు. నేను ఆగొచ్చేమో, కడుపులో బిడ్డ ఆగదుగా. అవునా? వాట్ ఏ గుడ్ న్యూస్. అవును, మన బిడ్డకి ఏం పేరు పెడదాం? పేరు సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు? సాంబడికి నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంట కడదాం. వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొడదాం. అప్పుడు నా ఆస్తిపాస్తులకు మహారాణివి నువ్వే అవుతావు. అప్పుడు నిన్ను మహారాణిలా మా ఇంటికి తీసుకెళ్తా. ఛీ! నీ పిల్లని మోసం చేయడానికి నీకు సిగ్గులేదారా? ఉండు, మీ అందరి మీద నేను ఇప్పుడే పోలీస్ కేసు పెడతా. అమ్మ గీత, నీకు దండం పెడతామమ్మా. కేసు పోలీస్ స్టేషన్ అంటే మా ఇంటి పరువు పోతుందమ్మా. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతామమ్మా. నీకేం కావాలంటే అది ఇస్తాం గాని కేసులు కోట్లు అద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఏది కావాలన్నా ఇస్తారా? అయితే నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి.
రాసిద్దంతి అమ్మ, మా పరువు అయిందనుకో మేము బతకలేము. అరే సాంబా, పోయి కుర్చీదేరా. అరే సాంబా, ఇలా రారా. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది చేసావు కదా, ఇప్పటి నుంచి నేను చెప్పింది చేయాలి. అలాగే అమ్మగారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలికాలం షార్ట్ ఫిలిమ్స్. నేను మీ శ్రీదేవి. చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటది, గట్టిగా కొట్టుండ్రి. బాయ్ బాయ్.